హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐడి కార్డ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీరు ఐడి కార్డ్ అని తయారు చేసుకుంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అని దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఏదైనా ఒకటి షేప్ యాడ్ చేయాలి కదా. ఐడి కార్డ్ అనేది ఒక షేప్లో ఉంటుంది, అందుకని మనం ఒక షేప్ అనేది స్క్వేర్ షేప్ యాడ్ చేస్తున్నాను. దీని మీద మీరు ఏమైనా కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా పిక్చర్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ హైట్ వెర్త్ అంటే ఇది ఎంత హైట్ ఉండాలి, ఎంత వెర్త్ ఉండాలి అనేది ఇక్కడ చూస్తుంది. నేను ఒకటి షేప్ పెట్టుకుంటాను. తర్వాత దీని మీద ఏదైనా మనం రాయాలి, యాక్ట్ టెస్ట్ అని చేయాలి. ఇంకా తర్వాత చేయాల్సింది మనం ఆ స్కూల్ సింబల్ అనేది పోయి దాని మీద ఒక షేప్ అనేది చేస్తాను. ఈ రౌండ్ షేప్ మీద మీరు ఏదైనా మీ స్కూల్ ఇమేజ్ అనేది పెట్టుకోవాలి. నేను ఏదైనా ఒకటి కలర్ పెడుతున్నాను, మీరు మీ స్కూల్ ఇమేజ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత యాక్ట్ టెస్ట్, స్కూల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉషా కిరణ్ అని ఇస్తున్నాను. హై స్కూల్ అని ఇస్తున్నాను. ఇంకా తర్వాత ఆ స్కూల్ ఎక్కడ ఉందని డీటెయిల్స్ ఇవ్వాలి. నేను ఒకటైతే డీటెయిల్స్ ఇస్తాను. దీనికి కొంచెం నేను ఉషాకి దీన్ని ఒకటి హ్యాండ్ రైటింగ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది పెడుతున్నాను. తర్వాత ఇక్కడ నేను ఒకటి అడ్రస్ ఇవ్వాలి. ఇది కొంచెం ఇక్కడ నేను వేంపల్లి అని కడప డిస్టిక్ అని కడప డిస్టిక్ పిన్ కోడ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. నేను 51659359 ఇక్కడ స్కూల్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇంకా నేను నెక్స్ట్ మధ్యలో ఐడెంటిటీ కార్డ్ అనేది ఒక ట్యాబ్ ఇస్తే కొంచెం స్పేస్ మూవ్ అవుతుంది.
నేను ఒక ట్యాబ్ ఇచ్చి ఐడెంటిటీ కార్డ్ అని ఇస్తున్నాను. ఐడెంటిటీ కార్డ్ అని ఇచ్చి ఇది మధ్యలోకి తెస్తున్నాను. ఒక ట్యాబ్ ఇచ్చి తర్వాత ఇంకా నెక్స్ట్ చేయాల్సింది ఒకటి ఏదైనా కొంచెం ఇక్కడ వాళ్ళది ఇమేజ్ ఐడి కార్డ్ వాళ్ళది ఫోటో అనేది ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి ఏదైనా ఫోటో ఇస్తాను. చూపించడం కోసం ఒకటి ఏదైనా ఫోటో ఇస్తున్నాను. కింద వచ్చి వాళ్ళది ఏదైనా వాళ్ళ నేమ్ అనేది అక్కడ ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా శ్రీచరణ్ రెడ్డి అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇది కార్డు వాటిని ఇక్కడ క్లాస్ ఇప్పుడు ఇది ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇస్తున్నాను. దాని తర్వాత ఊరి పేరు నేను వేంపల్లి ఇస్తున్నాను. వేంపల్లి ఇస్తున్నాను. తర్వాత వాళ్ళు హాస్టల్లో ఉంటే హాస్టల్ అని ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ఏదైనా వ్యాను లేదా అవుటరు అలా అయితే నేను ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నాను.
02 అని ఇస్తున్నాను. మీకు తర్వాత ఇంకా మీరు ఎక్కడైనా ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక కలర్ చేంజ్ అయింది. ఇంకా నేను ఈ కలర్ని వైట్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఐడెంటిటీ కార్డుని ఇది ఎల్లో అనే కలర్లో ఇస్తున్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇది నా పేరుని ఇది బ్లూగా ఇస్తున్నాను. తర్వాత ఇది క్లాస్ దీన్ని రెడ్ కలర్ ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇది ఫాదర్ నేమ్ వేంపల్లి అడ్రస్ ఇంకా కావాలి. తర్వాత ఇక్కడ కావాలంటే మీరు ఏమైనా సెల్ నెంబర్ ఏమైనా ఇవ్వచ్చు. సెల్ నెంబర్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేను నా దగ్గర ఏ ఫోన్ లేదు కాబట్టి నేను ఇది ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను ఇది ఫాదర్ నేము, విలేజ్ నేము, సెల్ ఫోను, ఇంకా అది బస్ నెంబర్ 2 ఇదంతా నేను బ్లూ కలర్లో ఇచ్చేస్తున్నాను. ఇంకా మీ ఐడి కార్డ్ అనేది ఇది రెడీ అయిపోయింది. అంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఒక చోట సేవ్ చేస్తాను. ఇంకా ఇది ఒక చోట సేవ్ అయిపోయింది. ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.